హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2017లో విడుదలైన ఆర్ఫనేజ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇది ఒక అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ. మీరు గనక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. మూవీ స్టార్టింగ్లోనే 1975 స్పెయిన్లో ఉన్న ఒక ఆర్ఫనేజ్ని చూపిస్తారు. అండ్ అదే రోజు లారా అనే ఒక అమ్మాయిని కొంతమంది అడాప్ట్ చేసుకున్నారు. అక్కడ సీన్ కట్ అయి 30 ఇయర్స్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఆ లారా పెద్దదైపోయింది. తనకి మ్యారేజ్ అయి ఒక 7 ఇయర్స్ కొడుకున్నాడు. ఆ పిల్లాడి పేరు సైమన్. ఇప్పుడు లారా తన చిన్నప్పుడు ఉన్న ఆర్ఫనైజ్నే కొనుక్కొని అండ్ దానిని ముందులాగే ఒక ఆర్ఫనైజ్లా మార్చి స్పెషల్ చిల్డ్రన్స్ అందరినీ అందులో పెంచాలనుకుంది. వాళ్ళు ఆ ఇంటికి కూడా మూవ్ అవుతారు. అక్కడికి వెళ్ళాక సీమోన్ తన పేరెంట్స్తో నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ వాళ్ళిద్దరూ ఇన్విజిబుల్, నేను మాత్రమే వాళ్ళని చూడగలను, మీకు కనిపించారని చెప్తాడు. కానీ వాళ్ళతని మాటను పెద్దగా పట్టించుకోరు. నెక్స్ట్ డే లారా తన కొడుకుని బీచ్ ఒడ్డున ఉన్న ఒక కేవ్ దగ్గరికి తీసుకెళ్తుంది. పిల్లాడొక్కడే టార్చ్ లైట్ పట్టుకుని లోపలికి వెళ్తాడు. మన లారా కాసేపు బయటే వెయిట్ చేసి ఎంతకీ రాకపోవటంతో లోపలికెళ్ళి చూస్తే ఆ పిల్లాడు ఎవరితోనో మాట్లాడుతుంటాడు. లారా అతన్ని పిలిచే టైంకి అక్కడ ఎవరూ ఉండరు, కానీ చిన్నపిల్లల ఫుట్ ప్రింట్స్ మాత్రమే కనిపిస్తాయి. తర్వాత వాళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చేస్తుంటారు. బట్ సైమన్ తను వచ్చే దారి గుండా గవ్వలను జల్లుతాడు, ఎందుకంటే తన కొత్త ఫ్రెండ్ వాటిని ఫాలో చేస్తూ తన ఇంటికి వస్తాడని. నెక్స్ట్ డే లారా వాళ్ళ ఇంటికి ఒక లేడీ వస్తుంది. ఆవిడ ఒక సోషల్ వర్కర్ అండ్ దానితో పాటు ఆమె ఒక డాక్టర్ కూడా. ఆమె లారాకి ఒక ఫైల్ని ఇచ్చి, సీమోన్ మీ సొంత కొడుకు కాదు, మీరు అతన్ని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ మీరు అలా అతన్ని అడాప్ట్ చేసుకోవడానికి ముందు అతనికి ఒక డిసీజ్ ఉండేది, దానిని నేనే ట్రీట్ చేసేదాన్ని. అది ప్రాణాంతకం, దానికి ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాలి, నేను ఇప్పుడు కూడా అతనికి ట్రీట్ చేస్తానని అంటే లారా మాత్రం లేదు, నా హస్బెండ్ కూడా డాక్టరే, ఆయన దానిని ట్రీట్ చేస్తారులేండి, నాకు బయట వాళ్ళకు చూపించడం ఇష్టం లేదని ఆ ఫైల్ లాక్కుని ఆమెను అక్కడ నుండి పంపించేస్తుంది. ఆ రోజు నైట్ ఆ సోషల్ వర్కర్ లారా ఇంటి వెనుకనున్న ఒక స్టోర్ రూమ్లో ఏదో వెతుకుతుంటుంది. సౌండ్ వినిపించటంతో లారా బయటకు వచ్చినప్పుడు ఆ పెద్దావిడ లారాను చూసేసి భయంతో అక్కడి నుండి పారిపోతుంది. బట్ ఆమె ఎందుకు వచ్చిందనేది మన ఎవరికి ఇప్పుడు అర్థం కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ లారా డోర్ ఓపెన్ చేస్తే ఆ గుమ్మం ముందు సీమోన్ కొన్ని గవ్వలను దారిగుండా వదిలాడు కదా, అవన్నీ ఒక కుప్పగా పేర్చుంటాయి. అండ్ అంతేకాకుండా ఆ పిల్లాడు నాకు 6 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా ఇన్విజిబులే అండ్ నేను కూడా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళలా ఇన్విజిబుల్ గా మారిపోతాను అండ్ ఎప్పుడు వాళ్ళతోనే కలిపి ఉంటా అని చెప్తాడు. ఇది విన్న లారా కొంచెం స్ట్రేంజ్ గా ఫీల్ అవుతుంది. అండ్ ఇదే టైంలో లారా ఆ పిల్లాడు వేసిన కొన్ని డ్రాయింగ్స్ని చూస్తుంది. తను ఆ 6 ఇన్విజిబుల్ ఫ్రెండ్స్ యొక్క డ్రాయింగ్స్ని వేసుంటాడు. అందులో ఒక అతనైతే ఒక స్ట్రేంజ్ మాస్క్ని పెట్టుకొని ఉంటాడు. ఆ పిల్లల చేతిలో ఏదో ఒక ఐటెంని ఉండటాన్ని చూసిన లారా ఇవేంటని సీమోన్ని అడుగుతుంది. అందుకు ఆ పిల్లాడు, ఇది ఒక గేమ్ అమ్మా, మా 6 ఫ్రెండ్స్ ఒకరి వస్తువులను తీసుకుని ఒక చోట దాస్తారు, మనం క్లూస్ సహాయంతో వాటన్నిటినీ కనిపెట్టాలి. మనం ఈ గేమ్లో విన్ అయ్యామనుకో వాళ్ళు మనం అడిగిన ఒక విష్ని నెరవేరుస్తారు, నేను ఇప్పుడు ఇదే గేమ్ని ఆడబోతున్నా అని చెప్తాడు. సో లారా సీమోన్కి హెల్ప్ చేయడానికి ఆ పిల్లాడితో పాటు ఈ గేమ్ ఆడుతుంది. ఫస్ట్ వాళ్ళు సీమోన్ రూమ్కి వెళ్తారు. అక్కడ దొరికిన క్లూ ద్వారా గార్డెన్కి, తర్వాత వేరొక రూమ్కి వెళ్తారు. ఇంకా లాస్ట్ క్లూ కిచెన్లోని కబోర్డ్. దీనిలోనే లారా సీమోన్ యొక్క ఫైల్ని దాచిపెట్టుంటుంది. అండ్ సీమోన్ కూడా ఆ లాక్ని ఎలాగో కనిపెట్టి ఆ కబోర్డ్ని ఓపెన్ చేసేస్తాడు. అండ్ అది ఒక కాయిన్ అనమాట. అది ఆ ఫైల్ మధ్యలో ఉంటుంది. దానిని తీసుకొని హే నేను ఈ గేమ్లో విన్ అయ్యానని సీమోన్ ఆనందపడితే మన లారా మాత్రం చాలా కంగారు పడుతుంది. ఎందుకు ఓపెన్ చేసావు, ఈ ఫైల్ ఎందుకు తీసావని. అప్పుడు సీమోన్, నాకు తెలుసమ్మా మీరు నన్ను అడాప్ట్ చేసుకున్నారని అండ్ నాకు ఒక డిసీజ్ కూడా ఉంది, నేను తొందరలోనే చనిపోతా, ఈ విషయం నాకు తెలుసని చెప్పటంతో లారా స్టన్ అయి అసలు నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు అని అడగగానే నా ఇన్విజిబుల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా థామస్ ద డెడ్, అదే మాస్క్ పెట్టుకుని ఉంటాడు, అతనే నాకు ఈ విషయాలన్నీ చెప్పాడని అంటాడు. ఆ నెక్స్ట్ డే లారా కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుని ఆర్ఫనైజ్ ని రన్ చేయాలనుకుంది కదా, దానికోసం ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. సీమోన్ ని కిందకు రమ్మని పిలిస్తే అతను మాత్రం నేను నా ఫ్రెండ్ థామస్ ఇంటికి వెళ్తానని చెప్తాడు. లేదు, మన ఇంట్లో పార్టీ జరుగుతుంది కదా, ఇది వదిలేసి నువ్వు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం ఏంటని లారా అంటే ఆ పిల్లాడు వినడనమాట. సో దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ జరిగి కోపం వచ్చిన లారా ఆ పిల్లాన్ని కొట్టేస్తుంది. కాసేపటికి ఆమె రియలైజ్ అయి సీమోన్ కోసం మొత్తం ఇల్లంతా వెతుకుతుంది. బట్ ఎక్కడ ఆ పిల్లాడు కనిపించడు. కానీ ఆమెకు కొంచెం దూరంలో సీమోన్ డ్రా చేసిన ఫోటో మాదిరిలాగే ఒక పిల్లాడు డ్రెస్ వేసుకుని మాస్క్ పెట్టుకుని నుంచుంటాడు. ఇతనే థామస్ అనుకుంటా అని అతని మాస్క్ తీసి ఎవరో చూడాలనుకుంటుంది. కానీ ఆ పిల్లాడు మాస్క్ తీయనివ్వకుండా లారాను బాత్రూంలోకి నెట్టి దానిని లాక్ చేసేస్తాడు. లారా అరుపులు విన్న తన హస్బెండ్ వచ్చే డోర్ ఓపెన్ చేస్తాడు. తర్వాత వాళ్ళు సీమోన్ కోసం ఆ ఇల్లంతా వెతుకుతారు, కానీ ఆ పిల్లాడెక్కడా కనిపించడు.
ఫ్రెండ్స్ అసలు మిమ్మల్ని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వస్తున్నారు, వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు ఇది పద్ధతేనా? ప్లీజ్ నా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదూ! ఇంక లాస్ట్‌గా కేవ్ దగ్గరికెళ్లి చూద్దామంటే అక్కడ లారాకి కేవ్ దగ్గర సీమోన్ ఒక గ్లిచ్‌లా కనిపించటంతో అతని వైపుకే పరిగెడుతుంది. బట్ అప్పుడు అలలు ఫోర్స్‌గా రావటంతో ఆమె నీళ్ళల్లో మునిగిపోయే కరెక్ట్ టైంకి ఆమె హస్బెండ్ తనని సేవ్ చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. అండ్ ఆ డాక్టర్ ఆమెతో మీరు సీమోని చూసారంటున్నారు. మేబీ అదంతా మీ ఇల్యూజన్ ఏమో అని అంటుంటే ఆ పిల్లాడిని సెర్చ్ చేసే పోలీస్ మాత్రం మేము కేవ్‌లో చూసాము. అక్కడెక్కడా ఆ పిల్లాడు కనిపించలేదు. మేబీ మీ రిలేటివ్స్‌లోనే ఎవరైనా ఆ పిల్లాడిని కిడ్నాప్ చేశారేమో అని అన్నప్పుడు లారాకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. వాళ్ళ ఇంటికి ఇంతకు ముందు ఒక సోషల్ వర్కర్ వచ్చింది కదా! ఆమె గురించి చెప్పి మేబీ తనే ఇదంతా చేసిందేమో అంటుంది. ఆ పిల్లాడు ఆమెను నెట్టేసేటప్పుడు తన కాలుకి దెబ్బ తగలడం వల్ల విరిగిపోయి ఉంటుంది. అండ్ తను కొన్నాళ్ల పాటు వీల్‌చైర్‌లోనే ఉండాల్సిన పరిస్థితి. సో ఆమె హస్బెండ్ తనను ఓదార్చి ఒక చైన్ ఇస్తాడు. ఇది నీ దగ్గర పెట్టుకో. సీమోన్ దొరుకుతాడు కదా! అప్పుడు నువ్వు నాకిచ్చేద్దువులే అని చెప్తాడు. ఆ నైట్ వాళ్ళకి సీమోన్ గదిలోంచి ఏవో సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఆ పిల్లాడు తిరిగొచ్చాడేమోనని చాలా ఆశగా ఆ తల్లి వెళ్తుంది గానీ, సీమోన్ బెడ్ పైన ఒక డాల్ మాత్రమే ఉంటుంది. ఆ పిల్లాడు మాత్రం ఎక్కడా కనిపించడు. ఇలా 6 మంత్స్ గడిచిపోతాయి. ఆ పిల్లాడు మిస్ అయినా సరే ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. తర్వాత సీన్‌లో మన లారా తన హస్బెండ్‌తో కలిపి ఎక్కడికో వెళ్తుంది. అలా దారి మధ్యలో వాళ్ళకి ఆ సోషల్ వర్కర్ కనపడటంతో ఈమె దగ్గరే నా పిల్లాడు ఉండొచ్చని అనుకుంటారు. ఎందుకంటే ఆ సోషల్ వర్కర్ ఒక బేబీ క్యారేజ్‌తో తిరుగుతుంటుందన్నమాట. ఆ పెద్దావిడ కూడా వీళ్ళని చూసి భయపడి కంగారుగా రోడ్ క్రాస్ చేస్తుంది. బట్ ఇదే టైంలో ఒక వ్యాన్ అనేది వచ్చి ఆమెను గుద్దేయటంతో తన స్పాట్‌లో చనిపోతుంది. లారా పరుగు పరుగున ఆ బేబీ క్యారేజ్ దగ్గరికెళ్లి చూస్తే అక్కడ బేబీ ఉండదన్నమాట. థామస్ లాగా మాస్క్ పెట్టుకున్న ఒక బొమ్మ మాత్రమే ఉంటుంది. అలా చూసిన లారా చాలా గట్టిగా అరుస్తూ ఏడ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ సోషల్ వర్కరే సీమోన్ని కిడ్నాప్ చేసింది అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆమె చనిపోతే సీమోన్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు కదా! సో అందుకని. ఆ సీమోన్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ పోలీస్ ఆఫీసర్ ఆ సోషల్ వర్కర్ యొక్క ఇంటికి వెళ్లి మొత్తం అన్నిటినీ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఆవిడ లారాతో ఈ సోషల్ వర్కర్ మరెవరో కాదు. ఇంతకు ముందు నువ్వు చిన్నప్పుడు ఒక ఆర్ఫనేజ్‌లో ఉండేదానివి కదా! సేమ్ అదే ఆర్ఫనేజ్‌లో ఈవిడ కూడా పనిచేసేది. అంతేకాదు ఆవిడకొక కొడుకున్నాడు. అతని పేరే థామస్. బట్ ఆ పిల్లాడి ఫేస్ అనేది పుట్టుకతోనే కొంచెం అబ్నార్మల్‌గా ఉండటంతో ఎప్పుడూ ఫేస్‌కి మాస్క్ పెట్టుకునే ఉండేవాడు. అండ్ ఆ తల్లి కూడా ఆ పిల్లాడిని ఎప్పుడూ బయటికి పంపించేది కాదు. కొన్నాళ్ళకి నిన్ను ఒకరు అడాప్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. ఇది జరిగిన తర్వాత ఆ ఆర్ఫనేజ్‌లోని పిల్లలు థామస్‌ని ఆడుకుందాం పదా అని ఆ బీచ్ ఒడ్డునున్న కేవ్‌కి తీసుకెళ్లారు. అక్కడికెళ్ళాక ఆ పిల్లలు బలవంతంగా అతని మాస్క్ తీసి నవ్వటంతో ఆ పిల్లాడు భయపడి కేవ్ లోపలికి పరిగెత్తాడు. ఇప్పుడు వీళ్ళంతా బయటకొచ్చేసి చూద్దాం నువ్వు ఈ మాస్క్ లేకుండా బయటకొస్తావా లేదా అని థామస్‌ని బాగా ఎగతాళి చేశారు. కాసేపటి తర్వాత ఆ పిల్లలు అక్కడి నుండి వచ్చేశారు. కానీ థామస్‌కి మాస్క్ లేకపోవటంతో ఆ పిల్లాడు ఆ కేవ్ లోపలే ఉండిపోయాడు. అండ్ దీనికి తోడు ఆ రోజు అలలనేవి చాలా పెద్దగా వచ్చాయి. దానివల్ల అవి ఆ కేవ్ లోపలికి కూడా వెళ్ళిపోవటంతో థామస్ ఆ అలల్లో మునిగి చనిపోయాడని చెప్తుంది. విన్న లారాకి ఏమర్థం కాదు. ఆ పిల్లాడు చనిపోతే నేను ఆ థామస్‌ని మా ఇంట్లో చూసానే సీమోన్ మిస్ అవ్వడానికి ముందని అంటే ఆ పోలీస్ మాత్రం లేదు. ఆ పిల్లాడు నిజంగానే చనిపోయాడు. రిపోర్ట్స్‌లో కూడా ఉందని చెప్పి మేబీ ఇదంతా నీ ఇల్యూషన్ అని అంటుంది. అండ్ నెక్స్ట్ డే లారా ఒక సైకియాలజిస్ట్ దగ్గరికెళ్తుంది. అక్కడికి వెళ్లి సీమోన్ గురించి, తన ఇన్విజిబుల్ ఫ్రెండ్ థామస్ గురించి అండ్ అతను చనిపోయాడని ఈ విషయాలన్నీ మొత్తం అంతా పోసగుచ్చినట్టు చెప్తుంది. అండ్ ఆ థామస్ ఉన్నాడు కదా! మన లారాని బాత్రూంలోకి తోసేశాడు. ఆ టైంలో అతని మాస్క్‌లో కొంచెం పీస్ అనేది మన లారా చేతికొచ్చేస్తుందన్నమాట. దాన్ని ఆ సైకాలజిస్ట్‌కి చూపిస్తే ఆడియో రికార్డర్స్‌ని అండ్ కెమెరాస్‌ని మొత్తం ఆ ఇల్లంతా పెడతారు. ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ మీడియం ఆ ఆత్మలతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. అలా ఆమెకు 5గురు పిల్లలు ఏడ్చే శబ్దం ఒక రూమ్ నుంచి వినిపిస్తుంది. దీనిని బయట కూర్చుని మిషన్ ద్వారా వీళ్ళు కూడా వింటూ ఉంటారు. ఇప్పుడు ఆ మీడియం ఆ పిల్లల్ని సీమోన్ కోసం అడగగానే మిషన్స్ అన్నీ షట్ డౌన్ అయిపోతాయి. అండ్ వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ అనేది దొరకదు. సో ఆ మీడియం ప్లీజ్ నన్ను క్షమించండి. ఆ ఆత్మలు ఏం చెప్పడానికి రెడీగా లేవు. నేను మీకు హెల్ప్ చేయలేకపోతున్నా అంటూ ఎవరైతే కొన్ని రోజుల్లో చనిపోతారో వాళ్ళకి సోల్స్ అనేవి కనిపిస్తాయి అంటుంది. ఇది విన్న లారాకి అర్థమవుతుంది. ఓ అయితే ఇన్నాళ్ళు సీమోన్ తన ఇన్విజిబుల్ ఫ్రెండ్స్ గురించి చెప్పేవాడు కదా! వాళ్ళంతా చనిపోయిన పిల్లల యొక్క ఆత్మలని అర్థం చేసుకుంటుంది. ఆ టైంలోనే లారా యొక్క హస్బెండ్ అక్కడికొచ్చి జరుగుతుందంతా చూసి వాళ్ళని ఇంట్లోంచి పంపించేస్తాడు. అండ్ లారాతో పోలీసులు కూడా సీమోన్ని కనిపెట్టలేకపోయారు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో అర్థం కావట్లేదు.
నీకు నిజంగా సీమోన్ కావాలంటే నువ్వు ప్రతి ఇష్యూని రీకాల్ చేసుకొని అసలు ఆ రోజు ఏం జరిగిందో, సీమోన్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడో ప్రతిదీ నువ్వు దృష్టి పెట్టి వెతకాలని అంటాడు. సో మన లారా ఆ మీడియం ఏ గదిలోనైతే పిల్లల యొక్క ఏడుపులు విందో అక్కడికి వెళ్తే ఒక విండో పగిలిపోయి కిందన ఉన్న వుడెన్ బాక్స్ లాంటి దానిపై పడుతుంది. దానిని ఓపెన్ చేస్తే అక్కడ ఒక నలుగురు పిల్లల యొక్క బొమ్మలుంటాయి అండ్ మన సీమోన్ వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటో ఉంటుంది. ఇప్పుడు లారాకి ఇంతకు ముందు సీమోన్ ఒక ట్రెజర్ హంట్ గేమ్ గురించి చెప్పాడు కదా, ఆ విషయం గుర్తొచ్చి మేబీ ఈ స్పిరిట్స్ కూడా తనతో ఏదో చెప్పాలనుకుంటున్నాయని ఈ గేమ్లో జాయిన్ అవుతుంది. అలా ఒక్కొక్క క్లూస్ని వెతుక్కుంటూ వెళ్తే ఆమెకు ఒక చిన్న పీస్ ఆఫ్ క్లాత్ అనేది దొరుకుతుంది. ఆ క్లాత్ ఏ కబోర్డ్లో ఉంటుందో అక్కడికి ఫాలో చేసుకుంటూ వెళ్తే అక్కడ వేరొక డోర్ నాబ్ అనేది దొరుకుతుంది. ఆమె ఆ నాబ్ దేనికి సెట్ అవుతుందా అని ప్రతి డోర్ని చెక్ చేసి లాస్ట్కి ఇంటి వెనకన ఉన్న స్టోరేజ్ రూమ్ దగ్గరికి వెళ్తే అక్కడ నేలపై పడున్న ఒక లాకెట్ దొరుకుతుంది. ఇది ఆ సోషల్ వర్కర్దనమాట. అండ్ ఆమె అక్కడ కొన్ని చాంబర్స్ కనిపిస్తాయి. దాంట్లో ఒక దాన్ని డోర్ పగలకొడితే సిమెంట్ బస్తాల్లాంటివి బయటకు వస్తాయి అనమాట. వాటిని ఓపెన్ చేసి చూస్తే అందులో చిన్నపిల్లల యొక్క శవాలుంటాయి. ఇది చూసిన లారా షాక్ అయిపోతుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఆమె తన ఫ్రెండ్స్తో ఆడుకునేది. వాళ్ళే ఇప్పుడు శవాల్లా మారిపోయి ఉంటారు. ఇప్పుడే మనకి అసలు విషయం ఏంటని తెలుస్తుంది. ఈ సోషల్ వర్కర్ కొడుకైన థామస్ని ఈ పిల్లలే ఆ కేక్ తీసుకుని వెళ్ళి ఏడిపించుంటారు. బట్ అతను చనిపోయి ఉంటాడు కదా. సో ఆమె ఈ వీళ్ళపై రివెంజ్ తీర్చుకోవాలని పిల్లలు తినే ఫుడ్లో విషం కలిపి వాళ్ళని చంపేస్తుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇలా ఒక సిమెంట్ బ్యాగ్స్లోకి కుక్కి వాళ్ళని చాంబర్స్లోనే లాక్ చేసేస్తుంది. ఇప్పుడైతే మన లారా ఈ ఆర్ఫనేజ్ని కొని రెనోవేట్ చేస్తుందని తెలుసుకున్న ఆమె ఈ బ్యాగ్స్ని ఎవరైనా చూసేస్తే నిజం తెలిసిపోతుందనే భయంతోనే ఇక్కడికి వచ్చి క్లియర్ చేయాలనుకుంది. కానీ ఆ ప్రాసెస్లోనే లారాకు దొరికిపోయి అక్కడి నుండి పారిపోతుంది. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకున్న లారా తన హస్బెండ్కి చెప్తుంది. బట్ అతను నమ్మే స్టేజ్లో లేడనమాట. నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా పిచ్చిదానిలాగా అయిపోయేలా ఉన్నావు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్తాడు. కానీ ఆమె ప్లీజ్ నాకు 2 days టైం ఇవ్వు, నన్ను ఒంటరిగా ఇక్కడ వదిలేస్తే నేను సీమోన్ గురించి తెలుసుకుంటా అని రిక్వెస్ట్ చేయటంతో అతను కూడా ఓకే అని తనను అక్కడే వదిలేసి అతను వెళ్ళిపోతాడు. ఇప్పుడు లారా 30 years బ్యాక్ ఆర్ఫనేజ్ ఎలా ఉందో సేమ్ అక్కడున్న ఫర్నిచర్స్ని అన్నిటినీ మార్చి అలాగే రెడీ చేస్తుంది. అండ్ ఆమె కూడా సోషల్ వర్కర్ లాగా డ్రెస్ చేసుకుని అండ్ ఆ ఆత్మల్ని పిలుస్తుంది. కాసేపటికి వాళ్ళు కూడా వస్తారు. బట్ వాళ్ళని సీమోన్ గురించి అడిగితే ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా పారిపోతారనమాట. సో పిల్లలు మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందామని చెప్పి ఆ పిల్లల ఆత్మలతో గేమ్ ఆడుతుంది. ఆ పిల్లలందరూ ఒక చిన్న గదిలోకి వెళ్తారు. అండ్ ఆ గది మొత్తం చాలా వస్తువులు అడ్డంగా ఉంటాయి. అండ్ ఆమెకు అక్కడ ఒక సీక్రెట్ డోర్ కనిపిస్తుంది. దానికి తోడు ఆ డోర్కి నాబ్ అనేది ఉండదు. ఇంతకు ముందు మన హీరోయిన్కి ఒక నాబ్ దొరికింది కదా, అది ఈ డోర్దే అని అర్థం చేసుకుని దాని సహాయంతో ఓపెన్ చేసి చూస్తే దాని కిందన ఒక సీక్రెట్ బేస్మెంటే ఉంటుందన్నమాట. తను అలా లోపలికి వెళ్ళి చూస్తే ఆ బేస్మెంట్ గోడల నిండా మన సీమోన్ డ్రా చేసిన డ్రాయింగ్స్ లాంటివే ఉంటాయి. అంటే ఈ ప్లేస్ గురించి సీమోన్కి ఇంతకు ముందే తెలుసని అండ్ అతను నైట్ టైం ఇక్కడికి వచ్చి ఆడుకునేవాడని మన లారా అర్థం చేసుకుంటుంది. ఇంకా ఆ రూమ్ మొత్తం వెతికితే ఒక చోట ఆమెకు సీమోన్ యొక్క కుళ్ళిపోయిన డెడ్ బాడీ అనేది కనిపిస్తుంది. అండ్ ఆ డెడ్ బాడీ పక్కనే థామస్ యొక్క క్లాత్స్ కూడా ఉంటాయి. ఇదంతా చూసిన లారాకి ఏదో విషయం స్ట్రైక్ అయ్యి ఆ శవాన్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. ఏం జరిగిందంటే ఆ రోజు సీమోన్ తన ఫ్రెండ్ థామస్ ఇంటికి వెళ్తా అన్నాడు కదా, బట్ లారా వద్దని అతను కొట్టేస్తుంది. సో అతను ఈ బేస్మెంట్కి వచ్చి దాక్కున్నాడు అనమాట. సరే నా ఫ్రెండ్ ఇంటికి ఎలాగో వెళ్ళలేదని సేమ్ తన ఫ్రెండ్ లాగే డ్రెస్ వేసుకుని పైకి వచ్చేస్తాడు. కానీ అతన్ని చూడగానే లారా ఇతను థామస్ ఏమో అనుకుని ఆ పిల్లాన్ని భయపెట్టేస్తుంది. సో థామస్ డ్రెస్ వేసుకున్న సీమోన్ వాళ్ళ అమ్మని తోసేసి మళ్ళీ ఈ బేస్మెంట్కే వచ్చి దాక్కుంటాడు. మన లారా ఏం చేస్తుంది, మొత్తం ఇల్లంతా వెతుకుతుంది. ఆ ప్రాసెస్లోనే ఈ చిన్న గదికి కూడా వస్తుంది. ఈ గదిలోనే కదా ఈ సీక్రెట్ బేస్మెంట్ యొక్క డోర్ ఉంది. బట్ ఆమెకు ఆ విషయం తెలియదనమాట. ఆమె తన పిల్లాన్ని వెతికే ప్రాసెస్లో ఈ సీక్రెట్ డోర్కి అడ్డంగా చాలా వస్తువులు అనేవి పడిపోతాయి. తను కూడా వాటిని క్లీన్ చెయ్యదు. అండ్ ఆ పిల్లాడు పొద్దున్న మిస్ అయితే ఆ రోజు నైట్ ఆ గది దగ్గర చాలా సౌండ్స్ వినిపించాయి కదా, అవి మరేంటో కాదు. సీమోన్ ఆ సీక్రెట్ డోర్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఎంత ఓపెన్ చేసినా ఆ డోర్కి ముందు అడ్డదిడ్డంగా వస్తువులన్నీ ఉండటంతో డోర్ ఓపెన్ చేయలేకపోతాడు. అండ్ ఈ ప్రాసెస్లో తను మెట్లపై నుంచి కింద పడిపోవటంతో మెడ విరిగి చనిపోతాడనమాట. అండ్ ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి మొత్తం వేస్ట్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ డోర్కి అడ్డంగా పెట్టకపోతే సీమోన్ కూడా బయటకు వచ్చేసేవాడు, ఈరోజు బ్రతుకుండేవాడని తను చాలా బాధపడి ఏడుస్తుంది. తర్వాత ఆ పిల్లాడి యొక్క శవాన్ని బయటికి తీసుకొచ్చేస్తుంది. ఏడుస్తూ తన ఒళ్ళోనే కూర్చోపెట్టుకుని తను ఎక్కువ డోసేజ్లో స్లీపింగ్ పిల్స్ని మింగేస్తుంది.
తర్వాత ఆమె కళ్ళు తెరిస్తే ఆమెకు సీమోన్ కనిపిస్తాడు. అండ్ ఆ పిల్లాడితో పాటు మిగతా 5గురు పిల్లల యొక్క ఆత్మలనేవి కనిపిస్తాయి. అంటే ఆ స్లీపింగ్ పిల్స్ మింగేసింది కదా! సో, మన లారా కూడా చనిపోయిందని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ మరుసటి రోజు అక్కడికొచ్చిన లారా హస్బెండ్ మన లారాని ఇంకా అక్కడ దొరికిన పిల్లల యొక్క శవాలను బరియల్ చేసేస్తాడు. అతను ఒక చైన్ని లారాకిచ్చాడు కదా! నీకు సీమోన్ దొరికినప్పుడు ఇది నువ్వు నాకు తిరిగి ఇచ్చేద్దువు గాని అని. ఆ చైన్ అనేది అతనికి ఆర్ఫనేజ్‌లో దొరుకుతుంది. సో, ఫైనలీ లారా సీమోని కనిపెట్టేసిందని అర్థం చేసుకున్న అతను ఆ చైన్ తీసుకొని నవ్వుతూ అక్కడి నుండి వచ్చేస్తాడు. అండ్ ఈ మూవీ కూడా ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీకు గనక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.